डेली तक ऐसे करना होगा है कि थोड़ा सा फ्लावर तो हम लोग समथिंग वैसे नहीं करेंगे। तो अभी जिस तरीके से आपकी बात इतना पर आपके लिए लगा इसलिए ऐसे आपको थोड़ा हेवी दिखने के लिए है। तो अभी भी देखो ऐसा है कि अभी भी बाल अच्छे हैं क्योंकि आपके फेस के हिसाब से फेस के बहुत अच्छे पर यहाँ पे एकदम फ्लैट होने के कारण लाउड ज़्यादा लगा एंड बाल जो ऐसा बहुत अच्छे हैं बट साथ ही फ्लैट हो रहा है आपको बहुत सारा नहीं कट करके ऑलमोस्ट देखो मैं बता रहा हूँ मैं अच्छे से कम करूँगा और डेली में कॉम्प्रोमाइज़ नहीं करते हैं क्योंकि मैं आपको एकदम बहुत कम है बट सबसे जनरली कैसे है जैसे फ्लैट नहीं रहेगा थोड़ा सा पाउंड से थोड़ा सा निकल आता है। నేనే వచ్చాను మా వదిన హెయిర్ కట్ కోసం. లెట్స్ హావ్ ఎ లుక్. ఇట్లా కమెంట్ చేసుకో. The products main a famous Neeraj use this products. अभी शैम्पू लगाए सो है ना? जी हाँ, सो मैं शैम्पू उनके स्कैल्प के हिसाब से यूज़ कर रहा हूँ। अच्छा, शैम्पू कौन सा बोले वो यूज़ नहीं कर सकते? जी बिल्कुल नहीं, ऑलवेज आपके कंसर्न के हिसाब से अगर आप यूज़ करोगे तो बेटर रहेंगे आपके लिए। अच्छा, तो ओनली हेड बाथ सिर्फ शैम्पू से रहेगा या कुछ और यूज़ करोगे? तो आप कोई प्रोफेशनल ब्रांड यूज़ करोगे जो कि आपके स्कैल्प हेयर के कंसर्न के हिसाब से रहेगा तो वेल एंड गुड रहेगा। ओके, एंड व्हाट वाज दैट जो कि वहाँ पे कलर्स में है? That's nothing but a quick deep conditioning. When we don't have time for a complete hair. ఓకే, సో షాంపూ వాష్ అయిపోయింది ఇప్పుడైతే. సో ఇప్పుడు కండిషనర్ పెడుతుండు నీరజ్. చాలా రిలాక్స్ అనిపిస్తుంది కదా అదేనా హెడ్ మీద నీళ్ళేసినప్పుడు. హౌ ఇస్ యువర్ ఫీల్? చాలా హ్యాపీ. వదిన హెయిర్ కట్కి రెడీ అవుతుంది. బిఫోర్ హెయిర్ కట్ నీరజ్ విల్ గివ్ యూ అ బెస్ట్ మసాజ్ సో దట్ యూ కెన్ గెట్ సమ్ రిలాక్స్
టెన్షన్ పడకు. He's one of my best choice for the haircut. Not even for me, for everyone. He have lot of followers. సో మా వదిన హెయిర్ కట్ అయ్యేదాకా నాకైతే బోర్ కొడుతుందని చెప్పి మిరర్స్తో గ్రీన్ తెప్పించుకున్నాను. లెట్స్ హ్యావ్ ఎ టేస్ట్. బాగానే ఉంది. గ్రీన్ టీ అంటే ఏమో అనుకుంటుండే కానీ టేస్ట్ ఇస్ గుడ్. మీలో ఎవరికైనా హెయిర్ కట్ కావాలంటే నీరజ్ దగ్గర చేయించుకోండి, చాలా బాగా చేస్తాడు. అండ్ మా వదిన లుక్ చూసినాక డిసైడ్ అవుతాడు. వదిన వదిన హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లేదు, హెయిర్స్ బాగున్నాయి. ఐ మీన్ లెంత్ బాగానే తీసుకున్నారు. సో నీరజ్ get set. Oh my god, that's the very painful moment actually. Hairs cut చేయించుకోవడానికి నువ్వు డైట్లో ఉన్నావు కదా, అందుకోసమే. హెయిర్స్ కట్ చేయించుకుంటే ఒకలాంటి బాధ ఉంటుంది కదా వదిన. ఇంత కష్టపడి పెంచాలి, మళ్ళీ హెయిర్ కట్. ఏడవకు వదిన, ఏం కాదు, డోంట్ క్రై. 1 2 3 కట్ 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 కట్. చాలా బాధ అవుతుంది మా వదిన హెయిర్ కట్ అవుతుంటుంది. దగ్గర బెస్ట్ థింగ్ ఏం తెలుసా వదిన? ఫస్ట్ వీల్ ఎక్స్ప్లెయిన్ అస్, ఈ హెయిర్ కట్ ఇలా ఉంటుంది, ఇండియన్ వెస్టర్న్ అన్నిటి మీద ఎట్లా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు మొత్తం చెప్తాడు. దాని తర్వాత హెయిర్ కట్ చేస్తాడు.
స్టైల్ చూడండి. ఓ మై గాడ్. సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే ఈ కటింగ్ ఇది వచ్చి మిర్రర్స్లో చేయించాను, బంజారా హిల్స్లో. చాలా బాగా చేశాడు నీరజ్. మా వదిన నిష్కతో పాటు వెళ్ళాను. ఆల్రెడీ నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా పెద్ద పార్లర్కి ఎక్కువేమి వెళ్ళను. అంటే ఇంట్లో మ్యారేజెస్ అయిపోయి పిల్లలతో హ్యాపీగా ఉండే ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు పార్లర్స్ పెట్టుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ దగ్గర ఐబ్రోస్ అని అలా వెళ్తూ ఉంటారు అనమాట. సో అలా ఒక సిస్టర్ ఉన్నారు, స్వప్న అని, శ్వేత పార్లరు. అక్కడికి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుని కాసేపు మాట్లాడి చూసి ఏదైనా ఉంటే చేయించుకుని వచ్చేస్తాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ అభిమానాలకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నేను సింగిల్గా ఉన్నానండి ఇప్పుడు. సో నా లైఫ్ స్టైల్ని నేను ఎట్లా లీడ్ చేయాలనుకుంటున్నాను అట్లానే లీడ్ చేస్తూ ఉంటాను. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే ఇవి నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. చూడండి, చాలా ఏమో బాగుంది అంటున్నారు కానీ నాకు ఎందుకు మనకు అవసరం ఇవన్నీ అని నేను అనుకుంటూ ఉంటాను. బట్ బాగానే ఉంది, చూద్దాం. ఏ సాయి అంతే. ఈరోజు మా ఇంట్లో ఏమేమి ఉండారో చూద్దాం రండి. ఇంకా వంట 6 అయింది. పప్పు చేస్తున్నావా? ఓకే. మాది సాయంత్రం 6 అయింది కదా, ఈవినింగ్ వంట చేసుకుంటారు వాళ్ళు. పప్పు, నేనైతే బ్లాక్ కాఫీ కూడా తాగాను. చిన్నగా దోశలు వేసుకున్నాను అనమాట. దోశల చట్నీ ఏది ఇక్కడే ఉంటారు. బాగుందమ్మా దోశల చట్నీ. ఏది దోశల చట్నీ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కదా, బాగుంది. దోశలు వేసుకోకుండా దోశలు చట్నీ తినే గొప్పదాన్ని నేనే. పిండి కూడా ఉంది, దోశల పిండి కూడా ఉంది. ఇంకోటి కూడా అక్కడ నానబెట్టిన చూడు. ఇంకోటి అందరూ అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అని. చేస్తానండి. ఇట్లా బాగాలేదు మరి, నేను పెద్ద ఎక్స్ట్రాల్ చేయను, నాకు నచ్చదు. విట్ పెట్టుకుని పోతా, నాకు అట్లానే ఇష్టం. బాగుంది. ఇట్లా పెట్టుకుంటాను. నాకు అలా హెయిర్ వదిలేసి నాకు ఎందుకో నచ్చదు. ఇట్లానే బాగుంది. అట్లా హెయిర్ వదిలేసి ఇందాక నేను రెడీ అవుతున్నప్పుడు వీడు సడన్ గా తీసాడు. నేను అట్లా వెళ్ళాను, నాకు నచ్చదు. ఇట్లా నేను వెళ్ళేది ఇట్లా పార్లర్కి ఇట్లా వెళ్తాను. నాకు ఇట్లా ఇష్టం అన్నమాట, పద్ధతిగా. ఇక్కడ ఒక పినీస్ పెట్టేసి చాలా మంది అడుగుతూ ఉంటారు మీ శారీ డ్రాపింగ్ చూపియండి అట్లా ఇట్లా. డ్రేపింగ్ అదే ఏదో ఒకటి. ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇట్లానే వెళ్తా. సో వెళ్ళిపోతున్నాను, వచ్చేయండి అక్కడికి. ఓకేనా? చలో వెళ్ళొస్తా. ఏ మమ్మీ, వర్షం పడుతుంది మమ్మీ, చెప్పే. నేను వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అగో శ్వేత పార్లరా అది వస్తుంది. హాయ్ అండి, నేనైతే శ్వేతాంక పార్లర్కి వచ్చాను. ఇక్కడికి వచ్చి వ్యాక్స్ చేయించుకున్న హ్యాండ్స్కి. అట్లానే ఐబ్రోస్ చేయించుకోవాలి. ఇక్కడికి వచ్చి ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఇది వచ్చి బోరబండలో ఉంది. అక్క వాళ్ళది. నేను నెంబర్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఇది అవుట్ సైడ్ అనమాట. ఈ అక్కకి ఇలా ఇక్కడే 3 ఉంటాయి అన్నమాట. నేను చూసారా, నేను ఇక్కడ కూర్చున్నాను కదా. ఓకేనా? చాలా బాగా చేస్తారు. అలాగే మనకి ఇంటికి కూడా వచ్చి చేస్తారు అనమాట. 1 అవర్ ముందే వచ్చి చెప్పిన
అలాగే మెహందీ, మేకప్, శారీ డ్రాపింగ్ అన్నీ ఉంటాయి అక్క వాళ్ళ దగ్గర. నేనైతే ఇదేమి పెయిడ్ ప్రమోషన్ ఏం కాదండి, చాలా తక్కువకు చేస్తారన్న ఒక ఉద్దేశంతో మిడిల్ క్లాస్ అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలని మాత్రమే నేనైతే చేస్తున్నాను. బట్ కొంచెం లోపల మామూలుగా లోపల చేయించుకుంటున్నారు అనమాట. సో అందుకని నేను మొత్తం పార్లర్ చూపించలేదు, అమ్మాయిలు పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేయించుకుంటున్నారని. సో అందుకని అనమాట. ఓకేనా.